ఒకటో సమూయేలు 17 అధ్యాయం 46 ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఇక్కడ దావీదు, గొల్యాతు. ఇక్కడ రాజుగా ఉంది ఎవరు? సౌలు రాజుగా ఉన్నాడు. గొల్యాతు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నాడు. అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఇశ్రాయేలు పక్షాన నిలబడవలసినది వ్యక్తి ఎవరు? సౌలు. గొల్యాతుతో యుద్ధము చేయవలసినది ఎవరు? సౌలు. ఎందుకు? దేవుడు రాజుగా నియమించింది సౌలును. అయితే ఆ ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు సౌలు యుద్ధం చేయడానికి భయపడి యుద్ధ భూమిలో అడుగు పెట్టడానికి వెళ్ళడం లేదు. ఎందుకంటే ఆ ఫిలిష్తీయుడైనటువంటి ఆ గొల్యాతుతో యుద్ధం చేస్తే నేను ఓడిపోతానేమో, ఓడిపోతే నన్ను చంపివేస్తాడేమో అనే భయముతో యుద్ధ భూమిలోకి అడుగు పెట్టడం లేదు. సౌలు యుద్ధ భూమిలోకి అడుగు పెట్టలేకపోవడానికి గల ముఖ్య కారణం సౌలుకి దేవునికి మధ్య సన్నిహిత సంబంధం లేదు. దేవునితో ఉండవలసినటువంటి సహవాసం సౌలుకు లేదు. దేవునితో ఉండవలసిన సహవాసం సౌలుకి లేదు కాబట్టే శత్రువుతో యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు. యుద్ధ భూమిలో అడుగు పెట్టడానికి భయపడుతున్నాడు సౌలు. ఎందుకు? దేవునితో సహవాసం లేదు కాబట్టే. దేవునికి సౌలుకి మధ్య ఉండాల్సినటువంటి ఆ సన్నిహిత సంబంధం లేదు కాబట్టే. సౌలును రాజుగా నియమించింది దేవుడే. కానీ దేవుని చేత నియమించబడినప్పటికీ దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. దేవునికి తనకి మధ్య ఉండాల్సినటువంటి ఆ సన్నిహిత సంబంధాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే దేవునికి తనకి మధ్య ఉండాల్సిన ఆ సన్నిహిత సంబంధాన్ని కోల్పోయాడో యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు. శత్రువు ఎదుట నిలబడడానికి భయపడుతున్నాడు. యుద్ధ భూమిలో అడుగు పెట్టడానికి భయపడుతున్నాడు. దేవుడు సౌలుని ఏర్పరచుకుంది దేనికి? శత్రువుతో యుద్ధం చేయడానికి, యుద్ధ భూమిలో అడుగు పెట్టడానికి, శత్రువు ఎదుట నిలబడడానికి. అయితే దేవునితో సన్నిహిత సంబంధం లేకపోవటను బట్టి శత్రువు ఎదుట నిలబడడానికి భయపడుతున్నాడు. యుద్ధ భూమిలో అడుగు పెట్టడానికి భయపడుతున్నాడు. సౌలును ఏర్పరచుకుంది దేవుడే. సౌలును రాజుగా నియమించింది దేవుడే. దేవుని చేతే నియమించబడ్డాడు. దేవుని చేతే ఏర్పరచబడ్డాడు. అయితే దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని కోల్పోయాడో ధైర్యాన్ని కోల్పోయాడు. తన ఎదుట ఉన్న శత్రువు ఎదుట నిలబడే ధైర్యాన్ని కోల్పోయాడు. యుద్ధ భూమిలో అడుగు పెట్టే ధైర్యాన్ని కోల్పోయాడు. శత్రువుతో యుద్ధము చేసే ధైర్యాన్ని కోల్పోయాడు. యుద్ధము చేసి తన ప్రజలను రక్షించాల్సిన సౌలు యుద్ధ భూమిలో అడుగు పెట్టడానికి భయపడుతున్నాడు. దీనికి గల కారణం దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. అయితే ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు యుద్ధము చేయడానికి రెడీగా ఉన్నాడు. అంతేకాదు ఆ యుద్ధం చేయడానికి కేకలు వేస్తున్నాడు. యుద్ధ భూమిలో నిలబడాల్సినటువంటి సౌలు ఎప్పుడైతే ఆ యుద్ధం చేయడానికి నిలబడలేదో మరింత అవకాశంగా తీసుకున్నాడు గొల్యాతు. సౌలు భయముతో యుద్ధ భూమిలో అడుగు పెట్టకపోవటను బట్టి గొల్యాతు గర్వంతో వెర్రవీగుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే కాదు కానీ ఇశ్రాయేలు ప్రజలు కలిగిన దేవునిని కూడా తన నోటికి వచ్చినట్లుగా దూషిస్తున్నాడు. అయితే ఎప్పుడైతే దేవుని దూషిస్తున్నాడో ఈ మాటలో ఆ స్థలములో దావీదు విన్నాడు. దావీదు తన అన్నలకు ఆహారాన్ని తీసుకుని వచ్చాడు. అదే సందర్భంలో గొల్యాతు తాను
దేవుని దూషించడం దావీదు చెవిన పడ్డాయి. ఎప్పుడైతే దేవుని దూషిస్తున్నాడో గొల్యాతు, వెంటనే దావీదులోనికి ఒక రోషము కలిగింది. 1 సమూయేలు 17:26. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా, ఫిలిష్తీయుడు పలుకుతున్న మాటలు దావీదులోనికి ఒక రోషాన్ని కలగచేసినవి. ఈ ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు సైన్యమును మాత్రమే కాదు కానీ దేవునిని కూడా దూషిస్తున్నాడు. ఎప్పుడైతే దేవునిని దూషిస్తున్నాడో ఆ మాటలు విన్న వెంటనే దావీదులోనికి ఒక రోషము కలిగింది, ఒక రోషము పుట్టుకొచ్చింది. జీవము కలిగిన దేవునిని తృణీకరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? ఎందుకింత రోషం పుట్టుకొచ్చిందంటే దావీదుకి దేవునికి మధ్య సన్నిహిత సంబంధం ఉంది. ఇవే మాటలు సౌలు వింటూనే ఉన్నాడు, కానీ సౌలులోనికి రోషం పుట్టుకు రాలేదు. కారణం ఏమిటంటే దేవునికి తనకి మధ్య ఉండాల్సిన సన్నిహిత సంబంధం తెగిపోయింది. సౌలు ఎప్పుడైతే దేవునితో ఉండాల్సిన సన్నిహిత సంబంధాన్ని కోల్పోయాడో ఒక నిష్ప్రయోజనమైన పాత్రగా ఉన్నాడు. ఒక రాజుగా ఉండి తన సైన్యాన్ని రక్షించుకోవాల్సినటువంటి వ్యక్తి, కానీ అటువంటి వ్యక్తి యుద్ధ భూమిలో అడుగు పెట్టడానికి కూడా భయపడుతున్నాడు. ఎప్పుడైతే సౌలు దేవునితో సహవాసాన్ని కోల్పోయాడో తనలో భయము పుట్టింది. ఆ భయాన్ని బట్టే యుద్ధములకు అడుగు పెట్టలేకపోతున్నాడు. అయితే దావీదు ఆ మాట వినంగానే తనలోకి ఆ రోషం రావడానికి గల కారణం ఏమిటంటే ఆ రోషము కలిగిన దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టే యుద్ధ భూమిలోకి అడుగు పెట్టడానికి ధైర్యంగా నిలబడ్డాడు. దావీదుకి దేవునికి మధ్య సన్నిహిత సంబంధం ఉంది కాబట్టే యుద్ధ భూమిలో అడుగు పెట్టడానికి భయపడలేదు. శత్రువు ఎదుట నిలబడడానికి భయపడలేదు. యుద్ధం ఎలా చేయాలో తెలీదు, కానీ భయపడల. కారణం దేవునికి తనకి మధ్య ఒక సన్నిహిత సంబంధం ఉంది. నీవు బాలుడవు, నువ్వు అడుగు పెట్టొద్దు అని చెప్పినప్పటికీ యెహోవాయే నన్ను రక్షించును అని చెప్పగలుగుతున్నాడు. 1 సమూయేలు 17:37. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతి నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. దావీదుకి అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? దేవునికి తనకి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం, దేవునికి తనకి మధ్య ఉన్న ఆ సన్నిహిత సంబంధాన్ని బట్టే శత్రువు ఎదుట ధైర్యంగా నిలబడగలిగాడు, యుద్ధ భూమిలో నిలబడగలిగాడు. దేవునితో సహవాసం ఉంది కాబట్టే ఆ సహవాసాన్ని బట్టే శత్రువు ఎదుట నిలబడడానికి ధైర్యం వహించాడు. దావీదు దేవునితో సహవాసం ఉంది కాబట్టే శత్రువు యొక్క బలమును చూడడం లేదు. సౌలు దేవునితో సహవాసం లేదు కాబట్టి శత్రువు యొక్క బలమును మాత్రమే చూడగలుగుతున్నాడు. దావీదు శత్రువు బలమును చూడడం లేదు, తాను కలిగి ఉన్న బలమైన దేవుని యొక్క శక్తిని చూడగలుగుచున్నాడు. మరి ఆ రీతిగా దావీదు యుద్ధ భూమిలో అడుగు పెట్టడం, ఒక వడిసెల రాయితో ఆ యొక్క గొల్యాతు యొక్క నొసట మీద కొట్టడం, వెంటనే ఆ వ్యక్తి పడిపోవడం, తర్వాత ఆ వ్యక్తి యొక్క ఖడ్గమునే తీసి ఆ వ్యక్తిని సంహరించడం జరిగింది. అయితే అసలు దావీదు అంత ధైర్యంగా యుద్ధ భూమిలో అడుగు పెట్టడానికి గల కారణం ఒక్కటే, దేవునికి దావీదుకి మధ్య ఒక సన్నిహిత సంబంధం ఉంది కాబట్టే దానిని బట్టే ధైర్యంగా యుద్ధ భూమిలో అడుగు పెట్టగలిగాడు. దేవునికి సౌలుకి మధ్య ఉండాల్సిన సన్నిహిత సంబంధం లేదు కాబట్టే యుద్ధ భూమిలో అడుగు పెట్టలేకపోయాడు. 47వ వచనంలో యుద్ధము యెహోవాదే. ఈ మాట దావీదు అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడు? తన పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడని, దేవుడు విజయం అనుగ్రహించబోతున్నాడని ఎలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు?
దేవునికి దావీదుకి మధ్య ఒక సన్నిహిత సంబంధం ఉంది. దేవునికి దావీదుకి మధ్య ఉన్న ఆ సన్నిహిత సంబంధాన్ని బట్టే దేవుడు ఖచ్చితంగా యుద్ధము చేస్తాడు. యుద్ధము చేయడం మాత్రమే కాదు, జయము అనుగ్రహించబడుతుంది అని ముందుగానే చెప్పగలిగాడు. దావీదు యుద్ధ భూమిలో అడుగు పెట్టడం మాత్రమే కాదు కానీ ఆ యుద్ధములో జయము చూడగలిగాడు. దీనికి గల కారణం దేవునికి తనకి మధ్య ఉన్న ఆ సన్నిహిత సంబంధాన్ని కోల్పోలేదు. దావీదు యుద్ధ భూమిలో అడుగు పెట్టడం మాత్రమే కాదు, శత్రువు ఎదుట నిలబడడం మాత్రమే కాదు కానీ ఆ శత్రువుని సంహరించి జయము చూడగలిగాడు. సౌలు శత్రువు ఎదుట నిలబడడానికి కూడా భయపడ్డాడు. యుద్ధ భూమిలో అడుగు పెట్టడానికి భయపడ్డాడు. సౌలు యుద్ధ భూమిలో అడుగు పెట్టడానికి భయపడ్డాడు. శత్రువు ఎదుట నిలబడడానికి భయపడ్డాడు. యుద్ధము చేయడానికి భయపడ్డాడు. దీనికి గల కారణం దేవునికి తనకి మధ్య సన్నిహిత సంబంధాన్ని కోల్పోయాడు. దావీదు ధైర్యంగా యుద్ధ భూమిలో నిలబడ్డాడు. శత్రువు ఎదుట నిలబడ్డాడు. శత్రువుని సంహరించగలిగాడు. దీనికి గల కారణం దేవునితో సన్నిహిత సంబంధాన్ని కాపాడుకున్నాడు. దావీదు యుద్ధ భూమిలో ధైర్యంగా నిలబడ్డాడు. శత్రువు ఎదుట ధైర్యంగా నిలబడ్డాడు. శత్రువుని సంహరించి జయము చూడగలిగాడు. మన జీవితాలలో ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటామో, దేవునికి మనకి మధ్య సహవాసాన్ని మనం కాపాడుకుంటామో, మన ఎదుట ఉన్న శత్రువు లేదా పరిస్థితులు అది ఏమైనా సరే వాటిని చూసి మనలో భయము కలగదు. వాటిని చూసి మనం భయపడుతున్నాము అంటే దేవునికి మనకి మధ్య ఉండాల్సినటువంటి సన్నిహిత సంబంధము సరిగ్గా లేదు అని అర్థము. సౌలు పరిస్థితిని చూసి భయపడుతున్నాడు. యుద్ధ భూమిని చూసి భయపడుతున్నాడు. ఒక రాజుగా నియమించబడిన సౌలు యుద్ధములో అడుగు పెట్టడానికి భయపడుతున్నాడు. యుద్ధములో నిలబడడానికి భయపడుతున్నాడు. దీనికి గల కారణం ఒక్కటే, దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. మరి దావీదు ధైర్యంగా యుద్ధములు అడుగు పెట్టగలిగాడు. కారణం దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి. మన జీవితంలో దేవునితో సహవాసము లేనప్పుడు పరిస్థితిని చూసి భయపడతాము, శత్రువుని చూసి భయపడతాం, శత్రు యొక్క బలమును చూసి భయపడతాం. దావీదు వలె దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు శత్రువుని చూసి భయపడము, పరిస్థితులను చూసి భయపడము, శత్రువు యొక్క బలాన్ని బట్టి మనం భయపడము. శత్రువు యొక్క బలమును అణిచివేయగలిగిన భీకరుడైనటువంటి దేవునిని బట్టి మనము సంతోషిస్తాం. కాబట్టి మన యొక్క జీవితంలో దేవునితో సహవాసం అనేది చాలా విలువైనది. దేవునితో సహవాసం అనేది దానిని కోల్పోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలామంది మనుషులతో సహవాసాన్ని కాపాడుకుంటారు, అయితే దేవునితో సహవాసాన్ని కాపాడుకోలేరు. మనుషుల దయను సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ దేవుని దయ కొరకు ప్రయత్నించలేరు. దేవునితో సహవాసం లేదు కాబట్టే సౌలు తన మీదకు వచ్చిన శత్రువుని చూసి భయపడుతున్నాడు. దేవునితో సహవాసం ఉంది కాబట్టే దావీదు ఆ శత్రువు ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతున్నాడు. కాబట్టి దేవునికి మనకు మధ్య సహవాసం ఉన్నప్పుడు సమస్యను బట్టి మనం భయపడము, శత్రువుని బట్టి మనం భయపడము, శత్రువు యొక్క బలమును బట్టి మనం భయపడము. దేవునికి మనకి మధ్య సహవాసం లేనప్పుడే శత్రువుని బట్టి మనలో భయము కలుగుతుంది, పరిస్థితిని బట్టి మనలో భయము కలుగుతుంది. దేవునితో సహవాసం అంటే దేవుని యొక్క బలమును చూడగలుగుతాం. దేవునితో సహవాసం కోల్పోతే శత్రువు బలాన్ని చూస్తాం. కాబట్టి మన జీవితంలో దేవునితో సహవాసం అనేది ఎంతో విలువైనది. సౌలు దేవునితో సహవాసం కోల్పోయాడు కాబట్టే శత్రువు ఎదుట నిలబడలేకపోతున్నాడు. దావీదు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి శత్రువు ఎదుట ధైర్యంగా నిలబడగలిగాడు. కాబట్టి దేవునితో సహవాసం అనేది చాలా విలువైనది. దేవునితో సహవాసం చాలా విలువైనది. దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు పరిస్థితిని బట్టి, శత్రువుని బట్టి మనము భయపడము. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుని బలమును చూడగలుగుతాం. శత్రువు యొక్క బలాన్ని చులకనగా చూడగలుగుతాం. దేవునితో సహవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి పరిస్థితిని కూడా జయించగలుగుతాం.
దావీదు ఇక్కడ యుద్ధములో జయించగలిగాడంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు జయము చూశాడు. మన జీవితంలో కూడా దేవునితో సహవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము జయమును చూడగలము. సౌలు యుద్ధ భూమిలో అడుగు పెట్టడానికి భయపడ్డాడు. కారణం దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు కాబట్టి. దావీదు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ పరిస్థితిలో భయపడకుండా ధైర్యంగా నిలబడి జయము చూడగలిగాడు. మనము కూడా దేవునితో సహవాసం ఉన్నప్పుడు పరిస్థితిని బట్టి భయపడము కానీ ఆ పరిస్థితిలో ఖచ్చితంగా మనము జయము చూడగలము. ఏ పరిస్థితిలో అయినా ఏ విషయంలో అయినా మనము జయము చూడాలంటే జయమిచ్చేటువంటి దేవునితో మనము సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి దేవునితో సహవాసం అనేది చాలా విలువైనది. దేవునితో సహవాసం అనేది కోల్పోకుండా ప్రతి దినము కూడా దేవునితో సహవాసం అనేది ఉండాలి.